భర్తకి రక్షణ ఏమీ లేవు. ఖచ్చితంగా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. మగాడు కాదు మూగోడు భరించాల్సిన పరిస్థితి. భరణం అనే దాన్ని ఒక బజార్లో దొరికే విషయం చేసేసారు. ఈ టీం రావాలి. పెడితే ఇద్దరు సైడ్ ఉండాలి, ఇద్దరు సైడ్ ఒకే విచారణ జరపాలి. మహిళలతో పాటు సమానంగా పురుషులకు కూడా హక్కులు ఉండాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. మగవారి హక్కుల కోసం ధర్నాలో సుమారు 2,000 మంది పురుషులు, పలువురు మహిళలు పాల్గొన్నారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ మూవ్మెంట్ పేరుతో సేవ్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వీరికి భార్య బాధితుల సంఘం సహా పలువురు హక్కుల సంఘం నేతలు కూడా మద్దతు పలికారు. మహిళలకు జాతీయ మహిళా కమిషన్ ఉన్నట్లే పురుషులకు కూడా ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వారి హక్కుల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా వినూతన ప్రదర్శన చేపట్టారు. కొంత ఆందోళన కూడా చేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీ పేరిట ఆందోళన చేపడుతున్నారు. ముఖ్యంగా తెలుగు వారు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. వారితో మాట్లాడదాం ఎందుకు ఈ ఆందోళన అనేది. సరే, ఏం చెప్తారు దీని ద్వారా, ఏంటి ఆందోళన? మేమందరం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మేము అందరం గ్యాదర్ అయ్యామండి. డిఫరెంట్ ఆర్గనైజేషన్ మేము అందరం గ్యాదర్ అయ్యాం. ఇక్కడ మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ సత్యాగ్రహ తలపెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే పురుషులకు కూడా ఒక కమిషన్ కావాలి, ఎందుకంటే ఏ చట్టాలు అయితే లేడీని ఉద్దేశించి డిజైన్ చేశారో అవే చట్టాల వల్ల తోటి అక్క చెల్లులు, మదర్ ఇన్ లాస్ వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే చట్టం అన్నది ఎవరికి చుట్టం కాదు, సమానంగా చూడాలి. లేడీకి ఒకలా జంటకు ఒకలా కాకుండా అందరికీ ఈక్వల్గా చూడాలి. ఎవరు తప్పు అయితే వాళ్ళు శిక్షించాలి. అది మన ప్రధాన ఉద్దేశం. సో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పురుషులు కూడా ఒక కమిషన్ కావాలి. అది మా ప్రధానమైన డిమాండ్. వరకట్న వేధింపుల కేసులో కేవలం భర్త కుటుంబ సభ్యులను మాత్రమే దోషులుగా పరిగణించరాదని దీక్షలో పాల్గొన్న పలువురు అంటున్నారు. పురుషులకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ మాదిరిగా మగవారి రక్షణకు హీ టీమ్స్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఎట్లా చూస్తారు? ఇద్దరికి సమాన హక్కులు అంటారు, మహిళా కమిషన్ ఉంది, కానీ పురుషులకు ఇట్లాంటి కమిషన్ లేదు. మీరు కొత్తగా పురుషుల కమిషన్ డిమాండ్ చేస్తారు కదా సార్. ఇప్పుడు మహిళలకు ఏ రకమైనటువంటి చట్టాలు ఉన్నాయో మగవాళ్ళకు కూడా అదే రకం చట్టాలు కావాలండి. ఇక్కడ న్యాయ వ్యవస్థ కూడా కొంత తప్పుద్రోవ పడుతుందండి. కొంతమంది న్యాయమూర్తులు ఏం చేస్తున్నారంటే, ఆడపిల్ల చెప్పే మాటలు వింటూ అందులో ఉన్న ఎంతవరకు వాస్తవం అనేది వాళ్ళు గ్రహించట్లేదు. ఉన్న చిన్న విషయం అయితే దాన్ని పెద్దది చేసి వాళ్ళందరూ ఫ్యామిలీ అందరిని ఇరికిస్తున్నారండి. ఒక ఆడపిల్ల చేసిన కేసులో యువతల వైపు ఉన్నటువంటి ఫ్యామిలీలో అక్క, చెల్లి, అమ్మ అందరూ చాలామంది ఆడపిల్లలు మరి ఇందులో కూడా నష్టపోతున్నారు. మరి ఈ యొక్క సమస్యను మేము పార్లమెంట్ వరకు తీసుకెళ్లాలని ఈరోజు ఇక్కడ ఢిల్లీలో సత్యాగ్రహానికి మేము ఈ రోజున ఏర్పాటు చేసి కొనుక్కుంటున్నామండి. మాకి మోడీ గారు సరైన న్యాయం చేయాలి. మగవాళ్ళకి కూడా మ్యాన్ కమిషన్ రావాలి. మాలాంటి ఎందరో అభాగ్యులు, నేను కూడా ఒకప్పుడు చచ్చిపోవాల్సిన వాడును, కానీ నాకు మా గ్రూపు బీబీఎస్ నాకు ఈరోజు ఉన్నానంటే బీబీఎస్ ఉండడం బట్టి నేను ఈరోజు ఉన్నాను. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంతకుముందు 3-4 మంత్స్ బిఫోర్ అతుల్ సుభాష్ ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది మానసికంగా ఈ ఆడపిల్లలు వేసినటువంటి కేసులకు మానసికంగా వాళ్ళు బాధపడలేక వాళ్ళు త్యాగం చేశారండి. కానీ మేమేంటంటే దాన్ని ధైర్యంగా అటువంటి హత్యలను ఆపాలనే ప్రయత్నంలో మా సభ్యులందరం కూడా ఈరోజు ఇక్కడ కనీసం ఒక 2,000 మంది వచ్చామంటే మాకు కమిషన్ కావాలి, మెన్స్ కమిషన్ కూడా కావాలి. ఆడపిల్లలకు మగపిల్లలు ఈక్వల్ న్యాయం అన్నాక అందరికీ ఈక్వల్. ఈరోజు పశువులకు కూడా ఉందండి. ఏమైనా పశువులకి ఇబ్బంది పెడితే వాళ్ళకి హింసిస్తున్నారు, కానీ మగవాళ్ళు మేము మనుషులం కాదా? మాకు న్యాయం సమానం వద్దా? మాకు కూడా ఒక న్యాయం కావాలని మేము ఈరోజు పోరాడుతున్నామండి. బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష ఉన్నారు సార్. ఎట్లా చూస్తారు? మీరు ప్రతి అంశంలో కూడా ముందుంటారు, ఫైట్ చేస్తుంటారు కదా, ఈ రోజు దీనికి మద్దతు తెలిపారు, ఎట్లా ఉంది, ఏం డిమాండ్ చేస్తారు మీరు కూడా? సార్, ఫస్ట్ ఈ 376 చట్టాన్ని యూజ్ చేసుకొని, పోక్సో చట్టాన్ని కూడా యూజ్ చేసుకొని ఎంత దారుణమైన కేసులు పెడుతున్నారు. మనుషులు చచ్చిపోతున్నారు. ఈ మధ్య మనం కోర్టు సినిమా కూడా చూసాం. 5 ఏళ్ళు లవ్లో ఉండి తర్వాత సడన్గా ఒక రోజు వచ్చి నన్ను రేప్ చేసాడని చెప్పి కేసు పెడుతున్నారు. ఇది 376కి సంబంధించి. ఇది 493. ఈ చట్టం ఎంత దారుణం అంటే
అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని లివింగ్లో ఉన్న తర్వాత ఒక రోజున అమ్మాయి కనుక బ్రేకప్ చేసి వెళ్ళిపోతే నోరు మూసుకొని ఉండాలి, ఏమీ అడగకూడదు. వాడు కావాలంటే సూసైడ్ చేసుకోవచ్చు తప్ప వాడికి వేరే ఆప్షన్ లేదు. అదే కనుక అబ్బాయి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతే అమ్మాయి ఇతని మీద కేసు పెట్టి 493 సెక్షన్ కింద 10 ఏళ్ళు జైలు శిక్ష పెట్టిందట. ఇది రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు. నెక్స్ట్, ఒక్క 4 రోజుల క్రితం అతుల్ సుభాష్ చనిపోతే ప్రపంచం అంతా మాట్లాడింది, దేశం అంతా మాట్లాడింది. మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఒక సైంటిస్ట్, ప్రముఖ సైంటిస్ట్, ఆయన ఫార్మా కంపెనీలో ఆయన భార్య వేధింపులకి విడాకులు తీసుకునే స్టేజ్లో ఉండి తన 5-6 ఏళ్ల కూతుర్ని చూడడానికి ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి పుట్టినరోజు నాడు కనీసం కూతుర్ని చూసుకొని ఇవ్వకుండా అతను బయటికి దోసేసి గెంటేసి అతని మీద కేసులు పెడితే హైదరాబాద్కి వచ్చి విషం తాగి బలవంతంగా చచ్చిపోయాడు. 4 రోజులైంది. ఆయన ఆ చివరి వాంగ్మూలం రాసింది ఏంటంటే, విడాకుల సమయంలో పిల్లలు ఆడవాళ్ళ ఆస్తి కారాదు, కస్టడీ అనేది ముందు వెనక చూసుకోకుండా ఆడవాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు పిల్లల్ని చంపేసే తల్లులను కూడా చూస్తున్నాం మనం. 3 పిల్లల్ని చంపేసింది ఒక ఆవిడ. నిన్న ఒక ఆవిడ 2 పిల్లలతో చంపేసి ఆవిడ కూడా చచ్చిపోయింది. సో ఇలాంటి తల్లుల చేతిలో మనం పిల్లల్ని పెట్టడం కరెక్టా? కస్టడీ అనేది ముందు వెనక చూసుకోకుండా ఆడవాళ్ళకి ఇవ్వడం కూడా తప్పు. ఇలా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. 493, 376, 498A ఇలా కస్టడీకి సంబంధించింది. భరణం అయితే అసలు మరీ దారుణం. మగాడికి సెక్స్ కావాలి, ఆడదానికి డబ్బులు కావాలి. ఇది ఏంటండి? దీన్ని ప్రాస్టిట్యూషన్ అంటారు. ఇది లిటరల్లీ ప్రాస్టిట్యూషన్ తప్ప ఇంకోటి ఏమీ కాదు. బంధం, అనుబంధం, దీనికి ఏ రకమైన వాల్యూ లేకుండా భరణం అనేదాన్ని ఒక బజార్లో దొరికే విషయం చేసేసారు. ఎవరైనా సరే కేసు పెట్టచ్చు, తర్వాత సెటిల్మెంట్కి వెళ్ళవచ్చు, కోట్లు లాగచ్చు. భర్తనే కాకుండా అత్తమామల్ని, ఆడపడుచుల్ని అందరినీ హింసించి వాళ్ళు చేస్తే ఇవాళ చూడండి లేడీస్ కూడా మనతో జాయిన్ అవ్వడానికి కారణం అదే. వీళ్ళు కూడా ఆ చట్టాల వల్ల హింసింపబడుతున్నారు. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆడదంటే పెళ్ళం మాత్రమే కాదు, తల్లి, చెల్లి, అత్త. ఇప్పుడు ఎవరన్నా అత్త నన్ను వేధిస్తుందని చెప్పి కోడలు కేసు పెట్టచ్చు, కానీ కోడలు నన్ను వేధిస్తుందని చెప్పి ఏ అత్త అయినా కేసు పెట్టగలదా మన దేశంలో? చాలా దారుణమైన విషయం. ఇవాళ మీరు చూడొచ్చు, రాజ్ తరుణ్ వాళ్ళ అత్త మామలు అక్కడ రోడ్డు మీద తోసేసింది అమ్మాయి. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్నని అత్త మామలని చెప్పుకునే అమ్మాయి రోడ్డు మీద నిలబెట్టింది. ఎండలో నిలబడ్డారు పాపం. వాళ్ళు పొద్దున 1 గంటకి వెళ్తే రాత్రి 10 గంటల దాకా దోమలతో కుట్టించుకుంటూ అలా పాపం షుగర్ పేషెంట్ ఆయన. వాళ్ళు కనీసం వీల్ చైర్ నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉంటే అటువంటి వాళ్ళని అంత హింసించి క్రూరంగా చేస్తే, ఇదే కనుక కోడలు అంత వయసులో ఉండి అన్ని చేసుకోగలిగిన ఆవిడ కూడా వీళ్ళ మీద వెళ్ళి 498 పెట్టచ్చు. కానీ తల్లికి రక్షణ ఏది? తండ్రికి రక్షణ ఏది? భర్తకి రక్షణ ఏమీ లేవు. ఖచ్చితంగా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. మగాడు కాదు, మూగోడు భరించాల్సిన పరిస్థితి. తనతో పాటు తన తల్లి, చెల్లి అందరూ కూడా బాధింపులకు గురవుతున్నారు. ఖచ్చితంగా ఈ చట్టాలు మారాలి. ఎంత దారుణంగా పర్సన్ అని ఉండాలి తప్ప మేలు, ఫీమేలు, జెండర్ బయాస్డ్ ఉండకూడదు. హస్బెండ్, వైఫ్ కాదు, స్పౌజ్ అని రాయాలి చట్టాల్లో. ఈక్వాలిటీ అనేది ఉండాలి. మెన్స్ కమిషన్తో పాటు షీ టీమ్స్ లాగా హీ టీమ్స్ రావాలి. ఇది ఖచ్చితమైన డిమాండ్ మా అందరికీ. హీ టీమ్స్ రావాలి. భార్య జీవితంలో భర్తకు కూడా హక్కు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ సమానమేనని, కేసుల విషయంలో భార్యాభర్తలిద్దరూ దోషులేనని చెబుతున్నారు. ముఖ్యంగా 498A చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మగవారి హక్కుల కోసం చేస్తున్న ధర్నాలో పలువురు మహిళలు కూడా పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ముఖ్యంగా వరకట్న వేధింపుల చట్టం కింద ఓ మహిళ ఫిర్యాదు చేసిన వెంటనే స్థానిక పోలీసులు కేసులు నమోదు చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. మొదట ఏం జరిగిందనే దానిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు. ఆ తర్వాతే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఏంటి వినూతనంగా నిరసన తెలుపుతున్నారు? ఎట్లా చూడాలి దీన్ని? ఏంటి అసలు? ఓకే అండి, నా పేరు సాయిశ్వరి. నేను ఏలూరు నుంచి వచ్చాను. ప్రజెంట్ లా చేస్తున్నాను. నేను 2 years బ్యాక్ నుంచి ఒక కేసు 498 గురించి, 304B గురించి నేను పర్సనల్గా ఇబ్బంది పడుతున్నాను. మా బ్రదర్కి జస్ట్ పెళ్ళయ్యి ఒక 10 days అవుతుందేమో. 10 daysకే వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఏ విచారణ జరపకుండా ఒక 498 సెక్షన్, అసలు పెళ్ళైన 10 రోజులకి కట్నం తీసుకురామని ఎలా అడుగుతారు? ఇక్కడ పెళ్ళయ్యే 10 రోజులు అది ఎందుకు చట్టం పరిగణించట్లేదు? పెళ్ళైతే వెంటనే 498 యాక్టివ్ చేయాలి. ఇది ఫస్ట్ చట్టం తీసుకొచ్చేసారు. నెక్స్ట్ వాళ్ళని ఏమి చేయకుండానే వాళ్ళే ఏదో చేసేసుకుని పోలీసులు ఫస్ట్ ఇక్కడ మారాల్సింది. పోలీస్ డిపార్ట్మెంట్, ఉన్నత న్యాయస్థానాలు ఎప్పుడైతే కరెక్ట్గా వర్క్ చేస్తాయో అప్పుడు మాత్రమే ఇలాంటి సెక్షన్స్ రాకుండా ఉంటాయి మన మీదకి. రెండో విషయం ఏంటంటే, ఆడవాళ్ళే కదా కోరుకుంటున్న రైట్ టు ఈక్వాలిటీ కావాలని. రైట్ టు ఈక్వాలిటీ కావాలనుకున్నప్పుడు ఇద్దరు ఒకటే అనుకున్నప్పుడు దీంట్లో ఎందుకు సమానం కాదు? దీంట్లో డబ్బులు ఎందుకు ఇవ్వాలని వీళ్ళెందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయరు. గవర్నమెంట్ జాబులు
తీసుకుంటారు. వాళ్ళ మీద మీ మీద కేసు పెడదామనగానే అబ్బాయిలు చాలా ఫస్ట్ అబ్బాయిని ఎలా పెంచుతున్నారు, అమ్మాయిని ఏమనకూడదు నాన్న, నువ్వు ఇలా పెంచు అలా పెంచు నిన్ను చెప్తున్నప్పుడు అమ్మాయికి ఎందుకు చెప్పట్లేదు? కొన్న తల్లులే డిమాండ్ చేసి నువ్వు ఈ కేసు పెట్టు, వాళ్ళ మీద ఆ కేసు పెట్టని. పర్సనల్గా మేము పడిన ఇబ్బంది ఇది. 498 వల్ల 304B వల్ల మేము ఎక్కడో ఉంటే అమ్మాయిని మేము ఎలా చంపుతాం? ముందు అది ఎందుకు విచారణ జరపట్లేదు? ఒక పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ జరపకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు, నేను ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇప్పటికీ నేను వాయిదా తీసుకోవాల్సిందే వెళ్ళి, ఎందుకంటే రాకపోతే మనల్ని ఊరుకోరు. అదే అమ్మాయి కేసు పెట్టి అమ్మాయి రాకపోయినా అమ్మాయిని ఏమన్నారు? ఎప్పుడైతే 2 సైడ్ల నుంచి కేసు పెట్టిన ప్రతి మనిషి అటెండ్ అవ్వాలి. రెండోది ఏంటంటే వరకట్నం పెట్టినప్పుడు వరకట్నం ఇచ్చినోడు తీసుకున్నవాడు రెండు ఎగైనిస్టే. ఇక్కడ అప్పుడు ఏం చేయాలి? వరకట్నం తీసుకుంటున్నారని నువ్వు నిజంగా చట్టపరంగా అన్ని వెళ్ళాలనుకున్నప్పుడు ఒక కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాలి. ఏమండి మేము వరకట్నం ఇవ్వాలని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏం చేయాలి? ఫస్ట్ రిజిస్టర్ చేయించుకోవాలి. ఒక పెళ్లిని రిజిస్టర్ చేయించుకుని పెళ్లి చేసుకుంటే వరకట్నం వేధింపులు అనే మాట అసలు ఇక్కడ రాకూడదు మనకి. అది వదిలేస్తున్నారు. అది వదిలేసి ఇది మొత్తం తీసుకొచ్చి ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇరువైపులా న్యాయం జరగాలి అంటే 2 సైడ్ల నుంచి కేసు ఒక విధంగానే నడవాలి. ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత అమ్మాయి వస్తుంది. ఎప్పుడు చివరిలో ట్రయల్ కోర్టు ఉన్నప్పుడు మాత్రమే అమ్మాయి వచ్చి తప్పుడు కేసుల కింద ఒక 4గురిని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేసి కేసు పెట్టేసుకుంటది. సపోర్ట్ చేస్తున్నా నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పర్సనల్గా నేనే ప్రాబ్లం ఫేస్ చేశా. ఒక అమ్మాయిగా వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు బయటికి లాగాలి? ఒక అమ్మాయి మేము అమ్మాయిలమే కదా, అబ్బాయి మీద కేసు పెట్టాలనుకున్నాం. వాళ్ళ అమ్మని లాగాలి, వాళ్ళ చెల్లిని లాగాలి, వాళ్ళ అక్కని లాగాలి, వాళ్ళ పరువు తీయాలి. వాళ్ళకి ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? ఇప్పుడు పెళ్ళి అయినప్పుడు నేను పెళ్లి కాలేదు, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నా, నాకు ఎంత పరువు పోతుంది? నేను జస్ట్ 23 years వేసిన అది అంతే. ఈ 23 years వేసుకే నేను కేసు రన్ చేస్తున్నా ప్రజెంట్. నాకు అంత గతి ఎందుకు పట్టింది? ఒక ఉమెన్ వల్ల పట్టింది. అందరినీ నేను అనట్లేదు, నేను ఒక అమ్మాయిని. కొంతమంది అమ్మాయిల వల్ల ఇలాంటి తప్పుడు కేసులు జరుగుతున్నాయి. అలాంటి కేసులు జరగొద్దు. కోర్టు దీనికి సవిధంగా తీసుకోవాలి, చట్టపరమైన న్యాయం తీసుకోవాలి. 498 సెక్షన్ వల్ల అందరికీ న్యాయం జరగట్లేదు, అందరికీ అన్యాయం జరగట్లేదు. దాన్ని నేనేమనట్లేదు. నేనేమంటున్నా అంటే అబ్బాయిలకు కూడా ఒక చట్టం కావాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, సో అబ్బాయిలకి సేమ్ చట్టం కావాలి. అబ్బాయిల సైడ్ కూడా ఒక హీ టీం రన్ అవ్వాలి. ఇక్కడ అవ్వగానే షీ టీం అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయికి ఎలా సేవ్ చేస్తారో ఈవెన్ అబ్బాయికి కూడా జరగాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు తీసుకోవడం కాకుండా ఇరుటై వైపులు, ఇప్పుడు డబ్బు ఉన్నావా డబ్బు ఇసురుతాడండి, డబ్బు లేనోడు ఏం చేస్తాడు? డబ్బు లేనోడు ఎటు పరంగా వెళ్తాడు? సూసైడ్ చేసుకుంటున్నాడు, లేదా మానసికంగా ఎంతో ఇబ్బందిని పడుతున్నారు. అది పడొద్దు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అన్ని కరెక్ట్గా టీం వర్క్ చేస్తే ఒక అబ్బాయిని జైల్లో పెట్టడం అనేది ఫస్ట్ జరగదు. వాళ్ళు మెంటల్గా వీక్ చేయొద్దు, వాళ్ళని పరువు తీస్తున్నారు ఫస్ట్. అదే ఒక అబ్బాయి చెప్పుకోడుగా బయటకు వెళ్ళి, ఈ అమ్మాయి అయితే 10 మంది దగ్గరికి వెళ్ళి అరుచుకుంటుంది, కానీ అబ్బాయికి ఆ మెంటాలిటీస్ ఉండవు కదా, వెళ్ళిపోయి 10 మంది దగ్గర వాగాలని చెప్పి అన్న ఫీలింగ్ ఉండదు. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షన్ని 2 sides ఈక్వల్ చేయాలి. నేను తీసేయమని నేను చెప్పట్లేదు, కానీ 2 sides 498 పెడితే ఇద్దరు సైడు ఉండాలి, ఇద్దరు సైడు ఒకే విచారణ జరపాలి. జరిపిన తర్వాత నువ్వు ఎటువంటి శిక్ష అయినా యాక్సెప్ట్ చేస్తాము. ముందుగానే తల్లిని, అక్కల్ని, తల్లిదండ్రుల్ని లాగొద్దు. ముందు హస్బెండ్ మీద మాత్రం ఎలిగేషన్ ఉంటే హస్బెండ్ మాత్రమే విచారణ చెయ్యండి. మొత్తం ప్రూవ్ అయిన తర్వాత హస్బెండ్ తీసుకెళ్లి జైల్లో పెట్టుకోవాలి. ఇది నాకు కావాలి. హిట్ టీమ్స్ రావాలి. We want